చిన్న చిన్న సమస్యలని వాటికి అవి వస్తే ఏ విధంగా చెప్పాలని కూడా వాటి పరిష్కారం చేయాలని కూడా మన అధికారులు చెప్పి ఉన్నారు. సో ఈ పంటలో నేను చెప్పదలుచుకుంది ఏంటంటే మొక్క దశ నుంచి వెళ్ళి మీకు పంట కోత వరకు మార్కెటింగ్ వరకు అధికారుల యొక్క సహకారం ఉంటుంది, కంపెనీ సహకారం ఉంటుంది. ఎక్కడ కూడా దళారీ వ్యవస్థ లేదు. ఎక్కడ మీకేం చిన్న ప్రాబ్లం ఉన్నా కూడా దానికి సంబంధిత కంపెనీ వాళ్ళు కూడా దానికి ఏమైనా సమస్య వస్తే పరిష్కరించడానికి ఉన్నారు, అధికారులు కూడా ఉన్నారు మనకు. ఇంకోటి ఏంది, మనం అమ్ముకున్న తర్వాత పేమెంట్ సమస్య. ఏదైనా కానీ మనం పంటలు అమ్ముకుంటే మార్కెట్లో అమ్ముకుంటే ప్రభుత్వం నుంచి రావాలి, కొద్దిగా సమయం పడుతుంది. దీనికి అలా కాదు, కొనుక్కున్న వెంటనే వారం రోజులు వస్తున్నాయని ఇప్పుడు మన వెంకటరెడ్డి గారు కూడా చెప్పి ఉన్నారు. మూడవది, ఇప్పుడు ఎందుకు మనం ఈ పంటల వైపు మలుతున్నాం, ఇది అన్ని రకాల నేలలో పండుతుందని చెప్తారు, ఎక్సెప్ట్ కొంచెం సౌడు ఎక్కువ ఉన్నటువంటి భూములు తప్ప అన్నింటిలో పండుతున్నారు. ఇప్పుడు మనకు చెప్పినటువంటి ఇంతకుముందుకు మన రైతు చెప్పారు, మన రెడ్డి గారు 18 ఎకరాలు వేసారు. అంతకుముందుకు వాళ్ళ నాన్నగారు దాని మీద పెద్దగా ఏమి దిగుబడి కూడా తీసింది లేదన్నారు. అంటే ఒక విధంగా చెప్పాలంటే బీడు భూమి వదిలిపెట్టేసి దాన్ని చిన్న స్థాయి కొన్ని బోర్లతో వేసుకొని ధైర్యంగా స్టార్ట్ చేసిర్రు. ఇప్పుడు ప్రధానంగా ఇంతసేపు చెప్పిన చర్చలో ఏంటంటే నీళ్లు ఉంటే మంచిది, నీళ్లు ఉంటే వేయాలన్నారు. వాస్తవం కరెక్ట్, నీళ్లు ఉంటే ఈ పంట వేయండి. మనకు ఇంకో అదృష్టమైన విషయం ఏంటంటే రాబోయే 2 సంవత్సరాల్లో కొడంగల్ నారాయణపేట లిఫ్ట్ ఇరిగేషన్ కూడా పూర్తి కాబోతుంది. కాబట్టి మనకు చుట్టుపక్కల ఉన్నటువంటి చెరువులన్నీ నిండుతాయి. కాబట్టి మన చెరువులు నిండితే భూగర్భ జల మట్టం పెరుగుతుంది. భూగర్భ జలాలు పెడితే చాలండి. మనకున్న బోర్లతోని మనకు కరెంటు కూడా ఉంది కాబట్టి బోర్లతోని దర్జాగా నడిపించుకోవచ్చు. కాబట్టి ప్రస్తుతం అయితే నీటి వసతి ఉన్నవాళ్ళు వేయండి. నీటి వసతి ఉన్నవాళ్ళు వేసి వాళ్ళు పంట దశకు వచ్చేసరికి మనకు కనబడిపోతుంది. అదో 2 సంవత్సరాలు పడుతుంది. కాబట్టి ఈ 2-3 సంవత్సరాల్లో మనకు నీళ్లు కూడా వస్తాయి. కాబట్టి అప్పుడు మిగతా రైతులకు కూడా మనకు ఈ పంట వేయాలంటే భరోసా కలుగుతుంది. కాబట్టి ఎవరికైతే నీటి వసతి ఉందో వాళ్ళు తక్షణమే ఇలాంటి పంటలు వేయడం బంద్ చేసేసి ఇటువైపు మళ్ళండి. అన్ని రకాల సహకారం ఉంటుంది. నేను కూడా ఒక రైతు బిడ్డను, నాకు కూడా భూమి ఉంది. నేను కూడా అసలు తెలుసుకుందాం ఏ విధంగా ఉంటుందని ఉద్దేశంతో నేను అక్కడికి ఖమ్మం వెళ్ళడం జరిగింది. అక్కడ వాళ్ళ ఒక తరం మనకంటే ముందున్నారు. వాళ్ళు ఒక 30 సంవత్సరాలు మనకంటే ముందుండి ఈ పంట యొక్క లాభాలను వాళ్ళు ఇప్పుడు పొందుతుర్రు. ఆ రుచి ఇప్పుడు వాళ్ళకు అర్థమైపోయింది. అట్లా ఇప్పుడు ఇట్లా మనం రోడ్డెమ్మటి పోతుంటే ఎక్కడ ఖాళీ జాగలేదు. అక్కడ దానికి ఎకరం ఉన్నా కూడా దాన్ని పెరట్లో తోటలు పెట్టుకున్నట్టు కొన్ని మొక్కలు పెట్టేసేసిండు. ఒక పంట చేనులు ఎక్కడున్నా కూడా ఇవే కనబడుతున్నాయి, ఆయిల్ పామ్ మొక్కలే కనబడుతున్నాయి. ఎందుకంటే వాళ్ళకి అర్థమైపోయింది ఇక బీడు భూములు అనేది లేదు వాళ్ళ దగ్గర. దాని తగ్గట్టు వాళ్ళకి కొంచెం వర్షపాతం కూడా ఎక్కువ ఉంటుంది కాబట్టి నీటి వసతి కూడా ఎక్కువ ఉంది కాబట్టి అన్ని పంటలను పెట్టుకున్నారు వీళ్ళు. భూమి కూడా మంచిది. మన దగ్గరనే వాళ్ళ భూముల కన్నా మన భూములు చాలా మంచి భూములు. మన రెడ్ సాయిల్ భూములు మన ఇంకా నేను చూసిన కదా అక్కడ వేసిన పంటల్లో రాళ్ళున్న దాంట్లో కూడా చెట్లు వేసి నీళ్ళు వేసుకొని మన మంచి భూములు ఇవి ఉన్నాయి చూడండి. అంతకు మించి ఇంకా మన మంచి భూములు. కేవలం మనకు కావాల్సింది అంటే నీళ్లు. కాబట్టి నా యొక్క సూచన ఏంటంటే ఎవరెవరికైతే నీటి వసతి ఉందో వాళ్ళు తక్షణము మీ పంట వైపు మళ్ళండి. మీరు మనకు భవిష్యత్తులో ఎలాగో మనకు అన్ని చెరువులు నిండుతాయి, మనకు గ్రౌండ్ వాటర్ పెరుగుతుంది. కాబట్టి మిగతా రైతులు కూడా ఇటువైపు వెళ్ళొచ్చు. ఇంకో అదృష్టం ఏంటంటే మన గౌరవ ముఖ్యమంత్రి అతి త్వరలోనే మన కొడంగల్ నియోజకవర్గంలో పామ్ ఆయిల్ కంపెనీ కూడా మనం ఎస్టాబ్లిష్ చేయబోతున్నారు. భూమి పూజ కూడా చేయబోతున్నారు. దానికి సంబంధించిన శుభవార్త కూడా మీతో పంచుకుంటున్నాను నేను. దాని గురించి కూడా గౌరవ ముఖ్యమంత్రి గారు ఆదేశాలు ఇచ్చి ఉన్నారు. కాబట్టి మనకు ఇంతకుముందుకు రైతులు చెప్పారు, మన గౌడ్ గారు చెప్పారు ఏంటంటే కొన్న తర్వాత 2-3 రోజుల వరకు దాన్ని అమ్మకపోతే దాంట్లో ఉన్నటువంటి ధర రావట్లేదని. ఇప్పుడు అలాంటి సమస్య ఉండదు మనకు. దాన్ని కట్ చేసిన వెంటనే ఇమ్మీడియట్గా ఫ్యాక్టరీకి తరలించే అవకాశం మన ప్రాంతంలోనే కంపెనీ పెడితే అలాంటి అవకాశం మనకు దొరుకుతుంది. కాబట్టి ఇందులో ఎటువంటి డౌట్ లేకుండా నీటి వసతి ఉన్న రైతులు అయితే ఇమ్మీడియట్ తక్షణంగా దీనివైపు మళ్ళండి. మీరే విన్నారు, కొంతమంది రైతులు వేసిర్రు, కొంతమంది పంట తీసిర్రు. ఇక్కడి నుంచి వెళ్ళి తీసుకుపోయి మనం ఇంకా అవగాహన సదస్సుల కోసం తీసుకెళ్తాం. నాగర్ కర్నూలు జిల్లాలో 10 సంవత్సరాల తోటలు కూడా ఉన్నాయి. ఇంకా కావాలంటే కూడా మళ్ళీ అశ్వరావుపేట తీసుకెళ్తాం. ఎందుకంటే మనం ఎంతసేపు ఒకటి చెప్పడం కాదు, స్వయంగా చూస్తే, స్వయంగా వింటే, అంటే ఈ పంట పండించి లాభాలు ఏ విధంగా వస్తున్నాయో ఆ రైతులు చెప్పింది వింటే మనకి ఇంకా ఎక్కువ ధైర్యం వస్తుంది పంట వేయాలంటే. ఇప్పుడు ఇక్కడ 4-5 రైతులు మాట్లాడి వేసిన వాళ్ళ అనుభవాలు చెప్పిర్రు. అందులో 2-3 కష్టాలు కూడా చెప్పిర్రు. నీళ్ళు లేకపోతే దానికి పంట రావట్లేదని. ఒక 7-8 నెలల వరకు మళ్ళీ దాని తర్వాత నీళ్ళు ఉన్నా కూడా దాన్ని మళ్ళీ బతికించుకోవాలని ఇబ్బంది పడుతున్నామని అదొక సమస్య చెప్పారు. చిన్న ఇంకేం చెప్పారు, మనకు పంట కోత తర్వాత తక్షణమే మార్కెటింగ్ సౌలభ్యం లేకపోవడం వల్ల అదొక సమస్య చెప్పారు. అది కూడా మనకు పరిష్కారం కాబోతుంది. ఇంకోటి ఏం చెప్తారు, మనకు దీనికి ఈ సబ్సిడీ ఉంది. ఇందులో ముఖ్యమైన విషయం ఏంటంటే సబ్సిడీ ఉంది. అంతర పంటలకు సబ్సిడీ ఉంది. పామ్ ఆయిల్ పంటకు, ఆయిల్ పామ్ పంటకు కూడా సబ్సిడీ ఉంది. నెలకు సంవత్సరానికి ఎకరానికి 4,200 రూపాయల సబ్సిడీ వస్తుంది మనకు దీని ద్వారా. అంతర పంటల ద్వారా వేసుకుంటే అంతర పంటల దాని ద్వారా వచ్చేటువంటి ఆదాయము
ఇంతకుముందుకు సత్తార్ సార్ మన ఆఫీసర్ చెప్పినట్టు ఫామ్ పాండ్ అంటే నీటి గుంతలు పెంచుకుని దాంట్లో చేపలు పెంచుకోవచ్చు. అది సక్సెస్ఫుల్గా చాలా ప్రాంతాల్లో నిరూపితమైంది. నేను స్వయంగా చూసిన హైదరాబాద్ సరౌండింగ్లో కొర్రమెట్టలు కూడా మేస్తూరాలి నేను చూసిన, నేను కూడా ఉన్నది, సక్సెస్ఫుల్ అయింది. మనం అంటే మనకు పెద్ద మనిషి మనం వెళ్ళి చూస్తే తెలుస్తుంది. మనం మీ దగ్గర మనం ఎందుకు రాకపోతే కారణం ఏంటంటే ఏదైనా వివిధ 2-3 కారణాలు ఉండొచ్చు. దాన్ని మనం ఏ విధంగా దానికి పెంపకానికి సరి అయినటువంటి చర్యలు తీసుకున్నావా లేదా అనేది. సో ఇన్ని రకాలుగా సాంప్రదాయ వ్యవసాయ పంటలైనటువంటి వరి, పత్తి, మిరప, లేకపోతే మనం ఇంకా వేసుకున్నటువంటి కందులు, వీటిలో ఉన్నటువంటి లేబర్ ఖర్చు మనకి ఇక్కడ లేదు. వరి కోయాలంటే వరి నాటేసినప్పటి నుంచి మొదలు పెడితే మనకు కోసేటప్పటి వరకు, కట్టలు కట్టే వరకు ప్రతి దిక్కులో మనం అన్ని స్థాయిలో మనకు లేబర్తో సమస్య ఉంది. ఇక్కడ లేబర్ సమస్య లేదు. మనకు కటింగ్ మనమే చేసుకోవచ్చు కావాలనుకుంటే. కేవలం మనం చేసుకోవాల్సింది ఏంటంటే కొంచెం 4 సంవత్సరాల వరకు మొక్కను కాపాడుకుంటే అది మనకు తర్వాత మనకు అది కల్పవృక్షం అవుతుంది. ఇది ఇంకోటి ఏంటంటే నిరంతరం ఆదాయం ఇచ్చే పంట. దాంతోపాటు అంతర పంటలను కూడా మనం దీర్ఘకాలిక పంటలు పెట్టుకుంటే మిరియాలు, ఇట్లాంటి కోకోవా అంటే చాక్లెట్లు తయారు చేసి ఇలాంటి పంటలు పెట్టుకున్నట్లయితే దీర్ఘకాలికంగా ఇది కూడా ఇంకో ఆదాయం ఇస్తుంది. మనం ఒక్కలు ఇలాంటివి పెట్టుకున్నట్లయితే ఇది మంచి పంట. ఎటువంటి డౌట్ లేకుండా నీటి వసతి ఉన్నటువంటి రైతులు ఈ పంటను వైపు మళ్ళొచ్చు. ఇంకోటి ఏంటంటే ఇప్పుడు మనం నరసింహ చెప్పిండ్రు, వెంకటరెడ్డి గారు చెప్పారు, ఈ రెడ్డి గారు చెప్పినట్టు ఈ అవగాహన లేకంటే, సదస్సు లేకంటే ముందే వాళ్ళకు మన ఈ చర్చ అంతా ఎందుకు జరిగింది, మన గౌరవ ముఖ్యమంత్రి గారు కొడంగల్లో ఆయిల్ ఫ్యాక్టరీ పెడుతున్నాను అనే డిక్లేర్ చేయడంతో ఇది మనము అందరం అలా ఆఫీసర్స్ అంతా అలర్ట్ అయ్యి మేము కూడా మండల స్థాయిలో సదస్సులు పెట్టుకుంటూ ఇంకా గ్రామ స్థాయిలో కూడా రైతుల్లోకి 20 మంది రైతుల్లోకి ఎక్కడ ఈ రైతుల ఇంట్రెస్ట్ ఉంటే అక్కడ వాళ్ళు అవగాహన చేసుకుంటూ దీన్ని ఇమీడియట్గా అందరినీ ఈ దిశగా మార్చాలనేటువంటి ఉద్దేశంతో గౌరవ ముఖ్యమంత్రి గారు నాకు కూడా చాలాసార్లు 2-3 సార్లు చెప్పారు. మనం ఏం చేస్తే రైతులకు మనము ఒక శాశ్వత ప్రాతిపదికన వాళ్ళను ధనవంతులు చేయగలుగుతాం. ఇండస్ట్రీ పెడితే, ఒక కంపెనీలు పెడితే ఒక 10 మందికి, 50 మందికి, 100 మందికి దొరుకుతుంది ఉపాధి. కానీ ఎక్కువ మంది మనం రైతులం, భూమిని నమ్ముకొని ఉన్నోళ్ళం. ఎకరం ఉన్నోళ్ళు ఉన్నారు, 10 ఎకరాలు ఉన్నోళ్ళు ఉన్నారు, 20 ఎకరాలు ఉన్నారు. వీళ్ళకు శాశ్వతంగా వీళ్ళను మనం ఒక ఫిక్స్డ్ ఆదాయం ఇన్కమ్ ఉండాలంటే వీళ్ళకు వ్యవసాయంలో ఏ విధమైనటువంటి పంటలు వేస్తే లాభం వస్తుంది అనేటువంటిది ముఖ్యమంత్రి గారు ఆలోచించి చూసి ఈ నిర్ణయం తీసుకోవడం జరిగింది. అందులో ప్రధానమైన పంట ఆయిల్ పామ్ పంట. ఆయిల్ పామ్ పంటలో ఉన్నటువంటి లాభాల దృష్ట్యా మన ప్రాంతంలోనే మన ఫ్యాక్టరీ ఏర్పాటు చేసుకొని మన రైతులకు అందుబాటులో ఉంచుకుంటూ రైతులకు కావాల్సినటువంటి దానికి సంబంధించిన శిక్షణ ఇచ్చుకుంటూ ప్రోత్సాహాన్ని ఇచ్చుకుంటూ అధికారులు ఉన్నారు. మనకు ప్రభుత్వం నుంచి సహకారం ఉంది. కావున దయచేసి నా రిక్వెస్ట్ ఏంటంటే మీరందరూ ఎవరెవరికైతే నీటి వస్తుందో తక్షణమే మీరు ఆయిల్ పామ్ వైపు వెళ్ళండి. ఏమైనా ఇబ్బందులు ఉన్నా కూడా మనం అధిగమిస్తాం. చిన్న ఇబ్బందులు ఉంటాయి. ఏ పని చేయాలన్నా 100% సుఖాలే ఉండవు. చిన్న కష్టాలు ఉంటాయి. వాటిని ఎలా అధిగమించాలో కూడా ఇంతకుముందుకు జరిగినటువంటి పంట వేసిన రైతులు కూడా 2-3 చెప్పి ఉన్నారు. నేను కోరేది ఏంటంటుందంటే ఇమీడియట్గా ఇప్పుడు చెప్పిన విధంగా డ్రిప్కు మొక్కల కోసం డీడీలు కట్టుకోండి. డ్రిప్ కోసం కూడా సబ్సిడీ కోసం కూడా అప్లై చేసుకోండి. మీరు నమోదు చేసుకున్న తర్వాత వాళ్ళ ఆఫీసర్స్ వచ్చి మీ దగ్గరికి వచ్చి తదుపరి నెక్స్ట్ కార్యాచరణ కూడా మొదలు పెడతారు. మరొక్కసారి మిమ్మల్ని అందరూ కోరుతుంది ఏంటంటే మన గౌరవ ముఖ్యమంత్రి గారు ఈ ప్రాంతం నుంచి ఎమ్మెల్యేగా ఉన్నవారు, మనకు రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా ఉన్నారు. వారు అనునిత్యం రాష్ట్రం వైపు ఆలోచించడం ఒక ఎత్తు అయితే కొడంగల్ ప్రాంత రైతులను ఏ విధంగా మనం వాళ్ళకు ఒక శాశ్వత ప్రాతిపదిక వాళ్ళకు ఆదాయం కల్పించాలి, వాళ్ళని ఈ వ్యవసాయం అనేది ఒక లాభసాయకమైన వ్యవసాయం దిశగా వాళ్ళని నడిపించాలని నిరంతరం ఆలోచిస్తున్న వ్యక్తి కాబట్టే మన ప్రాంతంలో ఇప్పుడు ఆయిల్ పామ్ ఫ్యాక్టరీని కూడా స్థాపించబోతున్నారు. కాబట్టి నేను మళ్ళీ కోరుతున్నాను, నీటి సాగు, నీటి వసతి సౌలభ్యం ఉన్నటువంటి రైతులు ఎటువంటి ఆలోచన లేకుండా తక్షణమే ఆయిల్ పామ్ సాగు వైపు మళ్ళండి. మేమందరం ఉన్నాం, సహకరిస్తాం. ఇది కేవలం మాటలు కాదు, ఒక్కొక్కరు వెళ్ళి చూసి వచ్చిన వాళ్ళటువంటి అనుభవాలు చూసి చెప్తున్నటువంటిది. ఓకే, థ్యాంక్ యూ నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు. రైట్.